కుంభరాశి వారికి ఏప్రిల్ 17, 18, 19, 20 తేదీల్లో జరిగే పరిణామాలు సాధారణం కావు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఊహించని విధంగా ఒక మార్పు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే సమాచారం, ఒక చిన్న మాట లేదా ఒక చిన్న సంఘటన ఇవన్నీ కలిపి మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్లా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు శత్రువుగా భావించిన వ్యక్తే ఇప్పుడు మీకు ఒక మార్గాన్ని చూపించే వ్యక్తిగా మారవచ్చు. లేదా మీరు పెద్దగా పట్టించుకోని ఒక వ్యక్తి ఒక్కసారిగా మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే. ప్రతి చిన్న సంకేతం వెనక ఒక పెద్ద అర్థం దాగి ఉంటుంది. గ్రహస్థితులు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ సమయం కుంభరాశి వారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకురానుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు వినే ఒక చిన్న మాట లేదా మీరు కలిసే ఒక వ్యక్తి ఇవన్నీ మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటాయి. ఈ వీడియోలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఏం జరుగుతుంది, శత్రువు ఎలా మీకు లాభం చేస్తాడు, ఆర్థికంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా మీకు వచ్చే మార్పులు ఏమిటి అన్నీ పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. చివరిలో మీకు ప్రత్యేకమైన పరిహారాలు కూడా చెప్తాను. కామెంట్లో తప్పకుండా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్నిటి కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా తలుచుకొని. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను మాత్రం లైక్ చేసి చూడండి. సుబ్రహ్మణ్య స్వామి కృపతో మీ జీవితంలో మంచి మార్పులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి జరిగే ముఖ్యమైన పరిణామాల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎక్స్ వ్యక్తి అనేది మీ జీవితంలో ఇప్పటికే ఉన్నవారిలో ఎవరో కావచ్చు, లేక కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు. జ్యోతిష్య పరంగా చూస్తే ఈ 4 రోజుల్లో మీ రాశిపై ప్రభావం చూపుతున్న గ్రహస్థితులు కొన్ని ప్రత్యేకమైన కనెక్షన్లను సృష్టిస్తాయి. ఆ కనెక్షన్లలో ఒకటి ఎస్ అనే అక్షరం ద్వారా చూపించబడే వ్యక్తి రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈ వ్యక్తి మొదట చూసినప్పుడు సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తి మాటల్లో లేదా సూచనలో ఒక దాగి ఉన్న అవకాశం ఉంటుంది. మీరు ఈ రోజుల్లో ఏదైనా పని గురించి ఆలోచిస్తూ ఉంటే, అది ఉద్యోగ మార్పు కావచ్చు, చిన్న బిజినెస్ ఐడియా కావచ్చు, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. ఈ ఎస్ వ్యక్తి ద్వారా ఒక చిన్న సూచన మీకు అందుతుంది. ఆ సూచనను మీరు మొదట పెద్దగా పట్టించుకోపోవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే అది మీకు కొత్త దారిని చూపించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గరకు వచ్చిన ప్రతి సమాచారం లేదా ప్రతి వ్యక్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న వారి మాటలను ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే జ్యోతిష సూచనలు చెబుతున్న ప్రకారం ఈ వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వవచ్చు. ఇది పెద్ద మార్పు కాకపోయినా చిన్న మార్పుగా ప్రారంభమైన తర్వాత పెద్ద ఫలితానికి దారితీసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎస్ అనే వ్యక్తి మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా తమ పని కోసం మీతో మాట్లాడవచ్చు, కానీ వారి మాటల్లో లేదా ఆ పని ప్రక్రియలో మీకు ఉపయోగపడే ఒక క్లూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్టయితే ఈ వ్యక్తి ఒక కంపెనీ గురించి లేదా ఒక అవకాశం గురించి మాట్లాడవచ్చు. మీరు దాన్ని వెంటనే పట్టుకోకపోయినా ఆ తర్వాత ఆ విషయం మీద పరిశోధన చేస్తే మీకు మంచి అవకాశం దొరికే అవకాశం ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు ఏం చెబితే వెంటనే నమ్మకూడదు. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే అవకాశాన్ని మీరు విశ్లేషించాలి. వారి మాటలు నిజంగా మీకు ఉపయోగపడతాయా లేదా కేవలం ఒక సాధారణ సూచన మాత్రమేనా అనే విషయం మీరు ఆలోచించాలి. కుంభరాశి వారికి సాధారణంగా మంచి విశ్లేషణ శక్తి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆ శక్తిని ఉపయోగిస్తే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఎస్ అనే వ్యక్తి మీకు గతంలో తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. మీరు ముందు పెద్దగా పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీకు ఒక కొత్త దారిని చూపించే వ్యక్తిగా మారవచ్చు. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన జ్యోతిష సూచనలో ఇది స్పష్టంగా కనిపించే అంశం. ఈ రోజుల్లో మీరు మీ కమ్యూనికేషన్పై కూడా దృష్టి పెట్టాలి. ఎవరు మీతో మాట్లాడుతున్నారో, వారు ఏం చెప్తున్నారో గమనించాలి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు ఓపెన్ మైండ్తో ఉండాలి. వారి మాటల్లో మీకు ఉపయోగపడే విషయాలను గుర్తించాలి. అదే సమయంలో అవసరం లేని విషయాలను పక్కన పెట్టాలి.
ఈ 4 రోజుల్లో ఒక చిన్న మీటింగ్, ఒక చిన్న కాల్ లేదా ఒక చిన్న చాట్ కూడా మీకు పెద్ద అవకాశాన్ని తీసుకురావచ్చు. యెస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఈ అవకాశాన్ని మీరు గుర్తించగలిగితే అది మీ భవిష్యత్తులో ఒక మంచి మార్పుకు కారణం అవుతుంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ 4 రోజుల్లో మీకు చాలా లాభదాయకంగా మారవచ్చు. కుంభరాశి వారికి ఒక ఆసక్తికరమైన మరియు కొంచెం ఆశ్చర్యపరిచే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మనం శత్రువుగా భావించే లేదా మనకు ఇష్టం లేని వ్యక్తి ద్వారా కూడా మంచి జరగవచ్చు అనే విషయం ఈ రోజుల్లో స్పష్టంగా అనుభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సందర్భంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు ముందుగా విభేదాలు ఉన్నవారిలో ఎవరో కావచ్చు, లేకపోతే మీతో పోటీగా ఉన్నవారు కావచ్చు. జ్యోతిష్య పరంగా చూస్తే ఈ 4 రోజులు మీ రాశిపై ప్రభావం చూపే గ్రహస్థితులు కొన్ని రివర్సల్ ఎనర్జీని సృష్టిస్తాయి. అంటే మీరు నెగిటివ్గా భావించే విషయం లేదా వ్యక్తి ఇప్పుడు మీకు పాజిటివ్ ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఈ ఎస్ అనే వ్యక్తి మీకు గతంలో ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిన వారు కావచ్చు, లేదా మీపై విమర్శలు చేసిన వారు కావచ్చు. కానీ ఈ రోజుల్లో వారి చర్యలు లేదా వారి మాటలు మీకు ఉపయోగపడే విధంగా మారే అవకాశం ఉంది. ఇది ఎలా జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో ఎస్ అనే వ్యక్తి మీ గురించి మాట్లాడే ఒక విషయం లేదా మీ పనిపై చేసే ఒక కామెంట్ మీకు కొత్త అవగాహన తీసుకురావచ్చు. మొదట అది విమర్శలా అనిపించినా ఆలోచిస్తే అది మీకు ఒక మార్గదర్శకం అవుతుంది. మీరు మీలో ఉన్న చిన్న తప్పులను గుర్తించగలుగుతారు. ఆ తప్పులను సరిదిద్దుకుంటే మీరు మరింత బలంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ ఎస్ అనే వ్యక్తి మీకు నేరుగా సహాయం చేయలేకపోయినా వారి చర్యల వల్ల మీకు ఒక అవకాశం దొరకవచ్చు. ఉదాహరణకు వారు వదిలేసిన ఒక అవకాశం మీకు దొరకవచ్చు, లేదా వారు చేసిన ఒక తప్పు వల్ల మీరు జాగ్రత్తగా ఉండి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీకు లాభం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 4 రోజుల్లో మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరి మీద అతి నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎందుకంటే మనం శత్రువుగా భావించే వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో మనకు గురువుగా మారవచ్చు. వారి మాటలు, వారి చర్యలు మనకు ఒక పాఠం నేర్పుతాయి. ఆ పాఠాన్ని మీరు అర్థం చేసుకుంటే అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం అవుతుంది. కుంభరాశి వారికి సహజంగా ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. మీరు విషయాలను లోతుగా విశ్లేషించే శక్తి కలిగి ఉంటారు. ఈ రోజుల్లో ఆ శక్తిని మీరు ఉపయోగిస్తే ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఈ అనుభవాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. మీరు వారి మాటల్లో ఉన్న నిజాన్ని గుర్తించగలుగుతారు. అదే సమయంలో అవసరం లేని నెగిటివిటీని పక్కన పెట్టగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ ఎమోషన్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎవరైనా మీ గురించి ఏదైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మీతో మాట్లాడే సమయంలో మీరు శాంతంగా ఉండాలి. వారి మాటలను పూర్తిగా వినాలి. ఆ తర్వాత మాత్రమే స్పందించాలి. ఇలా చేస్తే మీరు ఒక పెద్ద అపోహను నివారించగలుగుతారు. అలాగే ఒక మంచి అవకాశాన్ని కూడా పొందగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఎస్ అనే వ్యక్తి మీకు ఒక పరీక్ష లాంటి వారు. అంటే మీరు ఎంతవరకు ఓపికగా ఉంటారు, ఎంతవరకు పరిస్థితిని అర్థం చేసుకుంటారు అనే విషయాలను ఈ పరిస్థితి పరిశీలిస్తుంది. మీరు ఈ పరీక్షలో సక్సెస్ అయితే మీరు భవిష్యత్తులో మరింత బలంగా మారుతారు. మీ నిర్ణయాలు మరింత క్లియర్గా మారుతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి శత్రువు శాశ్వతంగా శత్రువే కాదు. కొన్ని సందర్భాల్లో వారు మనకు ఒక మార్గాన్ని చూపించే వ్యక్తులు అవుతారు. ఎస్ అనే వ్యక్తి కూడా ఈ సమయంలో మీ జీవితంలో అలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. మీరు కేవలం ఓపెన్ మైండ్తో ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి మరియు సరైన నిర్ణయం తీసుకోవాలి. కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని అనూహ్యమైన మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ మార్పులు మొదట చిన్నగా కనిపించినా తర్వాత పెద్ద ఫలితానికి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా ఒక ఆర్థిక సూచన లేదా ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ విషయం మీకు మొదట సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దారిగా మారవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్న పొరపాటును కూడా పెద్ద ప్రభావంగా మార్చే అవకాశం ఉంది. అదే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చిన్న పెట్టుబడి కూడా మంచి లాభాన్ని ఇవ్వగలదు. ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు వచ్చే సూచన ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, ఒక సైడ్ ఇన్కమ్ ఐడియా లేదా ఒక కొత్త పని అవకాశంగా ఉండవచ్చు. ఉదాహరణకు మీరు ఇప్పటి వరకు పట్టించుకొని ఒక చిన్న పని లేదా ఒక చిన్న బిజినెస్ ఐడియా ఈ రోజుల్లో మీకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు.
ఎస్ అనే వ్యక్తి విషయంపై మాట్లాడడం వల్ల మీరు దానిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీరు వెంటనే పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ఒక చిన్న స్థాయిలో ప్రారంభిస్తే అది మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. తర్వాత మీరు దాన్ని విస్తరించగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ రోజుల్లో మీకు ప్రత్యక్షంగా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు రావాల్సిన ఒక పాత బాకీ కావచ్చు, లేదా మీరు ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు ఫలితం రావచ్చు. ఈ సందర్భంలో కూడా ఎస్ అనే వ్యక్తి ఒక మధ్యవర్తిగా ఉండే అవకాశం ఉంది. వారు మీకు ఆ డబ్బును రావడానికి సహాయం చేయవచ్చు, లేదా ఆ విషయం గురించి మీకు సమాచారం ఇవ్వవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఎవరు ఎంత చెప్పినా కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే అవకాశాలను మీరు 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి నిజంగా మంచి అవకాశాలు కావచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అవి పూర్తిగా నష్టం కలిగించేలా ఉండవచ్చు. కుంభరాశి వారికి సహజంగా ఒక ప్రత్యేకమైన ఆలోచన శక్తి ఉంటుంది. మీరు విషయాలను లోతుగా విశ్లేషించే శక్తి కలిగి ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ శక్తిని మీరు ఉపయోగిస్తే మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ప్రతి అవకాశాన్ని పరిశీలించి దానిలో ఉన్న రిస్క్ మరియు లాభాలను అర్థం చేసుకుంటే మీరు నష్టాలను నిర్వహించగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ రోజుల్లో మీరు ఖర్చులను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులు చేయకుండా అవసరమైన విషయాలపై మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు సేవ్ చేసిన ఒక చిన్న మొత్తమే భవిష్యత్తులో మీకు పెద్ద సహాయంగా మారవచ్చు. ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఒక సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఐడియా కూడా రావచ్చు. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా ఎదగడం అనేది ఒక్క రోజులో జరగదు. చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న మార్పులు కలిపి పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఈ చిన్న సూచన కూడా అలాంటి ఒక మార్పుకే సంకేతం కావచ్చు. మీరు దాన్ని గుర్తించి దానిపై సరైన చర్య తీసుకుంటే అది మీకు భవిష్యత్తులో ఒక మంచి స్థిరత్వాన్ని తీసుకురాగలదు. కుంభరాశి వారికి వ్యక్తిగత జీవితంలో మరియు సంబంధాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఈ మార్పులు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా లోతుగా చూసుకుంటే మీ జీవితాన్ని కొత్త దిశను చూపించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సందర్భంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ కుటుంబంలో, స్నేహితులలో లేదా మీకు దగ్గరగా ఉన్న పరిచయాల్లో ఎవరైనా కావచ్చు. ఈ 4 రోజుల్లో మీ సంబంధాల్లో ఉన్న చిన్న అపోహలు, అనుమానాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు ఇప్పుడు క్లారిటీతో కనిపించవచ్చు. ఉదాహరణకు, మీ దగ్గర ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తన ఎందుకు మారింది, లేదా ఒక స్నేహితుడు ఎందుకు దూరంగా ఉన్నాడు అనే ప్రశ్నలకు ఈ రోజుల్లో సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ఈ క్లారిటీ రావడానికి ఎస్ అనే వ్యక్తి ఒక మధ్యవర్తిగా ఉండవచ్చు, లేదా ఒక సమాచారాన్ని మీకు తెలియజేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఎస్ అనే వ్యక్తి చెప్పే ఒక చిన్న విషయం మీ దృష్టిని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు ఒక వ్యక్తిని లేదా ఒక పరిస్థితిని ఎలా చూశారో ఇప్పుడు దానిని మరో కోణంలో చూడగలుగుతారు. ఈ మార్పు మీ సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీరు ముందుగా చేసిన చిన్న తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటలు, మీరు ఉపయోగించే టోన్ మరియు మీరు స్పందించే విధానం మీ సంబంధాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఎస్ అనే వ్యక్తితో లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు శాంతంగా మరియు స్పష్టంగా మాట్లాడాలి. భావోద్వేగాలకు లోనైన వెంటనే స్పందించకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే మీరు అనవసరమైన గొడవలను నివారించగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ 4 రోజుల్లో కొన్ని సీక్రెట్ విషయాలు బయటపడే అవకాశం ఉంది. అది మీకు సంబంధించినది కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న వారి గురించి కావచ్చు. మొదట ఇది మీకు షాక్లా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత అది మీకు ఒక స్పష్టతను ఇస్తుంది. ఈ స్పష్టత వల్ల మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఎస్ అనే వ్యక్తి ఈ సందర్భంలో ఒక ట్రిగర్ లాంటి వారు. వారు చెప్పే ఒక మాట లేదా వారు చేసే ఒక చర్య మీలో ఉన్న అనుమానాలను బయటకు తీసుకురావచ్చు. మీరు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది చాలా ముఖ్యమైనది. మీరు కోపంతో స్పందిస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది, కానీ మీరు శాంతంగా ఆలోచించి స్పందిస్తే మీరు ఒక మంచి పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు. కుంభరాశి వారికి సహజంగా ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. మీరు విషయాలను లాజికల్గా అర్థం చేసుకునే శక్తి కలిగి ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ శక్తిని ఉపయోగిస్తే
మీరు మీ సంబంధాలను మరింత బలంగా మార్చుకోగలుగుతారు. మీరు ప్రతి పరిస్థితిని ఒక పాఠంగా తీసుకొని దాని నుండి నేర్చుకుంటే మీ వ్యక్తిత్వం కూడా మరింత మెరుగుపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రోజుల్లో మీరు మీకు ముఖ్యమైన వ్యక్తులతో సమయం గడపాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మీకు దగ్గరగా ఉన్న వారితో ఓపెన్‌గా మాట్లాడాలి. మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. ఇలా చేయడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది మరియు మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సంబంధం ఒక అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సంబంధం ఒక అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇతరులను అర్థం చేసుకుంటే వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఈ పరిస్థితి కూడా మీకు అదే పాఠాన్ని నేర్పుతుంది. మీరు ఓపెన్ మైండ్‌తో ఉంటే మీరు ఈ అనుభవాన్ని ఒక మంచి మార్పుగా మార్చుకోగలుగుతారు. కుంభరాశి వారికి పరిహారాలు మరియు ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన శక్తి ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే పరిస్థితులు, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా వచ్చే అనుభవాలు మీలో ఒక అంతర్ముఖతను పెంచుతాయి. అంటే మీరు బయట జరిగే విషయాలను మాత్రమే కాకుండా మీలో జరుగుతున్న ఆలోచనలు కూడా గమనించే స్థితికి వస్తారు. ఇది ఆధ్యాత్మికంగా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. ఏది మంచిది, ఏది కాదు అనే విషయంలో మీకు ఒక అంతర్గత గైడెన్స్ వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మీ అంతరాత్మ చెప్పే దిశలోనే ఉంటాయి. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా కాస్త సమయం కేటాయిస్తే మీకు మరింత స్పష్టత వస్తుంది. ఉదయం లేచిన వెంటనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం లేదా ఒక చిన్న ప్రార్థన చేయడం కూడా మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రత్యేకంగా ఈ రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ స్వామి అనేది శక్తి, ధైర్యం మరియు విజయం సూచించే దేవుడు. మీరు ఎదుర్కొనే సందేహాలు, భయాలు మరియు అడ్డంకులను తొలగించడంలో ఈ స్వామి ఆరాధన మీకు మానసిక బలం ఇస్తుంది. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే పరిణామాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవడానికి కూడా ఈ ఆధ్యాత్మిక శక్తి మీకు సహాయపడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు పాటించాల్సిన కొన్ని సరళమైన పరిహారాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. మీరు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీలో ఉన్న ధైర్యం మరియు స్పష్టత పెరుగుతుంది. శనివారం రోజున దేవాలయంలో ఒక దీపం వెలిగించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మీకు ఆధ్యాత్మికంగా ఒక కనెక్షన్ పెంచుతుంది. మీరు దేవాలయానికి వెళ్ళకపోయినా మీ ఇంట్లోనే ఒక చిన్న దీపం వెలిగించి ప్రార్థన చేయవచ్చు. ముఖ్యంగా పసుపు లేదా కుంకుమతో స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన పరిహారం ఏంటంటే పక్షులకు గింజలు వేయడం. ఇది ఒక చిన్న పని అయినప్పటికీ దీనికి ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రాముఖ్యత ఉంది. మీరు ఇతర జీవులకు సహాయం చేయడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ 4 రోజుల్లో ఇలా చేయడం వల్ల మీకు ఒక ప్రశాంతత వస్తుంది. ఈ రోజుల్లో మీరు మీ మాటలను కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే కేవలం ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మృదువుగా, శాంతంగా మాట్లాడాలి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు కోపం లేదా ఆవేశంతో స్పందించకుండా ఓపికతో వ్యవహరించాలి. ఇది కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా భావించవచ్చు. కుంభరాశి వారికి సహజంగా ఒక ప్రత్యేకమైన ఆలోచన శక్తి ఉంటుంది. మీరు విషయాలను లోతుగా అర్థం చేసుకునే శక్తి కలిగి ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ శక్తిని ఆధ్యాత్మిక దిశలో ఉపయోగిస్తే మీరు మీలో ఒక మంచి మార్పును గమనించగలుగుతారు. మీరు మీలో ఉన్న బలహీనతను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికత అనేది కేవలం పెద్ద పెద్ద పూజలు చేయడం కాదు. చిన్న చిన్న మంచి పనులు, మంచి ఆలోచనలు మరియు శాంతంగా ఉండే మనస్తత్వం కూడా ఆధ్యాత్మికతలో భాగమే. మీరు ఈ 4 రోజులు ఈ విషయాలను పాటిస్తే మీకు ఒక అంతర్గత ఆనందం లభిస్తుంది. మొత్తానికి కుంభరాశి వారికి ఏప్రిల్ 17 నుంచి 20 వరకు ఆధ్యాత్మికంగా ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే అనుభవాలు మీకు ఒక పాఠంగా మారుతాయి మరియు మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడతాయి. మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు ఈ సరళమైన పరిహారాలు పాటిస్తే మీరు మానసికంగా, భావోద్వేగంగా మరియు ఆధ్యాత్మికంగా ఒక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.
అలాగే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం అండి.